ముందుగా పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే పోయిన 4-5 రోజుల కిందట ఒక గిరిజన అమ్మాయిని మైనర్ బాలికకి కిడ్నాప్ జరగడం ఈరోజు మనము పేపర్లో కూడా అన్ని దానిలో కూడా చూసాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలో ఇప్పటికీ గిరిజనుల పైన అత్యాచారాలు మానభంగాలు ఎన్నో జరిగాయి. మైనర్ బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే ఆత్మకూరు మండలంలో గొరదిల్ల గ్రామం నందు మొన్న ఒక గిరిజన మైనర్ బాలిక మీద కేసు పెట్టడానికి వెళ్తే కేసు కూడా తీసుకోకపోవడం ఎంత నిర్లక్ష్య ధోరణినో మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అదే గొరదిల్ల గ్రామం నుంచి ఒక ఎస్టీ వారి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ చెప్తాడంట, అబ్బా ఇక్కడైతే న్యాయం జరగదు, ఒక టీడీపీ క్యాండిడేట్ అనిల్ చౌదరి అతని దగ్గరికి పోతే మీకు న్యాయం జరుగుతుందని ఈ పోలీసులు చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి చూపిస్తుందో తెలియజేసుకుంటాను. ఇదే ఈ జిల్లాలో ఇదే ట్రైబల్స్కి చెందిన టీడీపీ క్యాండిడేట్ ఎస్టీ కమిషన్ మెంబర్ వెంకటప్ప అని కూడా అతనికి కూడా ఉన్నాడు. ఇదే జిల్లాకు సంబంధించిన అతనికి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అయ్యా గిరిజనుల పైన మానభంగాలు అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. మీరన్నా ఈ జిల్లా వాసి, మీరు కూడా ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు కాబట్టి మీరన్నా తెలియజేసుకొని ఈ గిరిజనుల పైన దాడి జరుపుకోకుండా మీరన్నా కొద్దిగా ముందుకు వెళ్ళి గిరిజనులు బాగోగాలు చూడండి అని చెప్పేసి మేము ఆయనకు కూడా అడుగుతున్నాము. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు మీరే ఒకరిని కాపాడాల్సిన వారు మీరే ఇవాళ మీరు ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి పోయి పంచాయతీ చేయమని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసమో అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇలాగే జరిగితే ఇలాగే ఎస్టీలను మీరు తక్కువ చూపు చిన్న చూపు చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. లేకపోతే మన ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూడా మేము కూర్చుంటామని చెప్పేసి మేము గిరిజనులంతా ఏకమయ్యి మా ఉనికిని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి జరిగితే వారికి న్యాయం జరుపుకోకుండా, ఎవరైతే అమ్మాయి మైనర్ బాలికకు న్యాయం జరుపుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరుపుకోకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ అధికారులు అయితే ఎవరైతే ఒక కానిస్టేబుల్ హరి అని అతను ఉన్నారో అతను ఎలా చెప్తాడని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా మేము చదవడం జరిగింది. అతను రెఫర్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.